కిషోర్ సారు దేవుడు సార్. నాకు సార్, నాకు 10 ఏళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నా సార్ నేను. కిషోర్ గారికి నేనంటే చాలా నమ్మకం సార్. ఏ పనైనా కిషోర్ సార్ నాతోనే చేయించుకునేవారు. ఈ రాజగోపాల్ని చంపేయాలి. ఓకే సార్. చంద్రయ్య, బోనస్ గా మీ ఇద్దరి మీదున్న రౌడీ షీట్ కూడా తెస్తా. చంపేశాక మన ఫ్యాక్టరీ షెడ్ లో ఉండండి. సరే సార్. మీకేం కావాలన్నా చంద్రయ్య చూసుకుంటాడు. వెళ్ళండి. చంద్రయ్య, అయ్యా, రేపు ధర్నా చౌక్ లో ఆ శివరాం గాడు ధర్నా చేయబోతున్నాడంట. మినిమం ఇద్దరికి, మాక్సిమం నీ ఇష్టం. రక్తాలు కారిపోవాలి. ఆ రోజు రాత్రి రాజగోపాల్ని వాళ్ళిద్దరూ చంపేశారు. ఇదిగో, ఇది మీ మందు, ఇది మీ ఫుడ్. ఎంజాయ్ చేయండి. బాబాయ్, 3 రోజుల నుంచి మాకు మందు ఫుడ్ పెడుతున్నావు. ఈ రోజు నువ్వు మాతో మందు తాగాలి. 4 బ్యాగులే నా కెపాసిటీ. 5ది పడిందంటే నాలోని మంచోడు బయటకు వచ్చేస్తాడు. ఏమైంది బాబా, ఏడుస్తున్నావు? అరే, మీరంతా అమాయకులు రా. బలేవడానికి ఆడబోతుని రెడీ చేసినట్టుగా మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు రా కిషోర్ సార్. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అరే, మీరు చంపినాడు ఆడు చాలా పెద్ద మనిషిరా. అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా. అందుకే మీరు ఆడిని పొడిచిన కత్తిని రక్తం అంటుకుని మీ చొక్కాని తీసుకున్నది. అందుకే రేపు మీ ఇద్దరిని చంపేస్తాడు రా. రేపు మిమ్మల్ని చంపేస్తాడు రా. మీరు బాగుండాలి రా. ఆ రోజు రాత్రే వాళ్ళు పారిపోయారు. హలో, చెప్పు చంద్రయ్య. సార్, వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్. ఫోన్ పెట్టన్నా. కిషోర్ సార్ ప్లాన్ బెడ్స్ పట్టింది. పై ఆఫీసర్ల ఒత్తిడి ఎక్కువైంది. కమిషనర్ గారు కావాలనుకుంటా సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవా. నిన్న కేసులు ఇరికించి జైలుకు పంపించాడు. పారిపోయిన కృష్ణా సురేష్ వెతికి 10 రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలబెట్టించాడు బాబు. నాకు తెలిసింది ఇంతే బాబు, ఇంతే. లాయర్, ఇప్పుడు అర్థం కేసు. మళ్ళీ కోర్టు మెట్లెక్కిన సూర్యప్రకాష్ సెక్షన్ 211 మీద ఏసీపీ కిషోర్ పై కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఏసీపీ, నీకు కూడా లాయర్ అవసరం పడుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు బెదరు. బయటికి వచ్చాక వాడు నా వైపు సీరియస్ గా చూస్తే ఏం చేయలేక కోపంగా చూస్తున్నాడు అనుకున్నాను. కానీ వార్నింగ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోలేకపోయా. ఆ లాయర్ ఉంది కదా, పిల్ల లాయర్ అబ్బా, మొన్నే లా డిగ్రీ తీసుకొని అయింది. ఇప్పుడే లంగా ఓన్ వేసుకొని తిరుగుతుంది. దాని గురించి పట్టించుకోక. చంద్రయ్య,
చంద్రయ్య ఇప్పుడు వాడుతూ ఏం పని? కీలకమైన పాత్ర బెదరుతుంది. నువ్వు ఏ రకంగానూ తను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని మళ్ళీ కోర్టుకొచ్చి చెప్పాలి. తను తొందరగా పిలువాడిని. అక్కడ ఏం చెప్పాలో నేను ఇప్పుడే ట్రైనింగ్ ఇచ్చేస్తాను కదా. The number you're trying to reach is currently switched off. స్విచ్ ఆఫ్. బెదరు, ఆ సూర్యగాడు నీకన్నా అడ్వాన్స్ లో ఉన్నాడు. సూర్య, వీడు తాగితే కానీ నిజం చెప్పాడు. తాగి సాక్ష్యం చెప్తే కోర్టు నమ్మదు. కోర్టులో నోరు తెరుస్తాడా? రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా ఎన్నో వేల మంది ఏ తప్పు చేయకుండా జైలుల్లో మొగ్గుతున్నారు. ఒక్కసారి నిజం చెప్పు చూడు, ఎంతమంది జీవితాలు మారిపోతాయో. రేయ్, రేపు కోర్టులోని దేవుడిని చూసి భయపడి నిజం చెప్పలేదనుకో, నాకు జైలు కొత్త కాదు, హంతకుడున్న ముద్ర కొత్త కాదు. చెప్పేస్తా బాబు. చెప్పేస్తే సెక్షన్ 120B కింద 6 నెలలు జైలు శిక్ష పడుద్ది నాకు. కానీ ప్యానాలతో ఉంటాగా బాబు, చెప్పేస్తా. రేయ్, రేపు కోర్టు టైంకి వీడిని తీసుకురండి రా. ఓకే బా. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు విషయానికి దాని వివరాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ సంస్థకు కొన్ని పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది. ఒక నేరం జరిగిన తర్వాత పోలీస్ సిబ్బంది తరలి ఆ ఘటనా స్థలానికి చేరి పరిశీలించి సాక్ష్యాధారాలు సేకరించి సెక్షన్ 51, 53 ప్రకారంగా నిందితులను గాని అనుమానితులను గాని అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ జరిగే వాదోపవాదాలు, న్యాయమూర్తి తీసుకునే నిర్ణయం గురించి వీళ్ళకి సంబంధమే లేదు. అప్పుడు సూర్యప్రకాష్ అనే వ్యక్తి విషయంలో కూడా జరిగింది ఇదే. రిమాండ్కి వెళ్లిన మరుసటి రోజు పాపం తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంవత్సరం తర్వాత తన ప్రేమించిన అమ్మాయి వదిలేసింది. ఏం చెయ్యాలో అర్థం కాక నా క్లయింట్ ఏసీపీ కిషోర్ తన్ని అన్యాయంగా హత్య కేసులో ఇరికిచ్చాడని కక్ష పెంచుకొని సెక్షన్ 211 కేసు పెట్టాడు. అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బందిపై ప్రతి ఒక్కరూ కేసులు పెడుతూ పోతే పోలీసు ఉద్యోగులు, లాయర్లు, న్యాయమూర్తులు పనిచేసేదిలా. కాబట్టి తక్షణమే ఈ కేసుని డిస్మిస్ చేసి కోర్టు వారి అమూల్యమైన సమయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారో ప్రూవ్ చేయడానికే నా క్లయింట్ సెక్షన్ 211 కేసు వేశాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఆ రోజు నా క్లయింట్ ని విడుదల చేస్తూ విచారం వ్యక్తం చేసింది. పోలీస్ రికార్డ్స్, జైల్ రికార్డ్స్, కోర్ట్ రికార్డ్స్, పబ్లిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, వీటన్నిటిలో అక్యూజ్డ్ బండి సూర్యప్రకాష్ ఉంది. దాన్ని సరిపేయగలరా? Do you have any proper evidence? ఎస్ సార్. ఫస్ట్ ఐ విట్నెస్ చంద్రయ్యని విట్నెస్ బాక్స్ లోకి పిలవాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. చంద్రయ్య, చంద్రయ్య, చంద్రయ్య. చంద్రయ్య, తొందరగా రావాలి. రాలేదయ్యా. ఏంటమ్మా, అతను రాలేదా? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. విల్ యూ ప్లీజ్ గ్రాంట్ మీ 4 days యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టు సమయాన్ని వేస్ట్ చేయడం కాకపోతే 4 days మళ్ళీ అడగడం ఏంటి? కేసు తక్షణమే డిస్మిస్ చేయండి ప్లీజ్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
వాళ్ళిద్దరు ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా మంచోడు రాసింటాడ్రా, అందుకే నువ్వు బయటకు వచ్చావు. యాక్చువల్లీ నాలాంటోడు రాసి ఉండాల్సిందే. అసలు నువ్వు బయటికి వచ్చేవాడివే కాదు. పోలీసోడి మీద కేసు ఏంట్రా? ఏంటది? 211 సెక్షన్ 211. రే, ఇక్కడ చట్టాలు చేత కానోడి మీద వాడడానికేరా. పవర్లో ఉన్నోడిని ఏం పీకలేరు. యాక్చువల్లీ నువ్వు ఎవరో తెలియకుండానే 5 years లోపల వేశాను. నా గురించి తెలిసి నా మీద కేసు వేశావు. కౌంట్ యువర్ డేస్. పట్టుకుంటాం. హలో కిషోర్ సార్, అంతా ఓకేనా? నా సైడ్ ఓకే సార్. మీ యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది సార్. సార్, అసలే వాళ్ళిద్దరు పారిపోయి నేను టెన్షన్ లో ఉంటే కమిషనర్ ఫోన్ చేసి నన్ను ఎక్కిస్తున్నాడు సార్. ఎవరినొకరిని అరెస్ట్ చేసి కేసులో ఇరికించో. మీడియా అటెన్షన్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోతుంది. బండి సూర్యప్రకాష్ ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. బయటకు వచ్చాక వాడి పని ఏదో వాడు చేసుకుంటున్నాడు. మన దాకా రాడు సార్. ఎందుకు వస్తాడయ్యా? తిరగబడితే నువ్వు వేరే కేసులో ఇరికిస్తావు కదా. సార్, ఈ 211 కేసు ఏంటయ్యా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్. ఇది నీ పోలీస్ స్టేషన్ కేసు కాదు. తేడాలు వస్తే మనం చిప్పకూడు తినాల్సి వస్తుంది. మన లాయర్ సత్యమూర్తిని పంపిస్తున్నాను. ఏం చేయాలో చెప్తాడు. ఆ చంద్రయ్య గాడు సూర్య అండర్లో ఉన్నాడు సార్. రేపు వాడు కోర్టుకు వస్తే కేసు వాళ్ళ ఫేవర్ అవుతుంది సార్. వారు కోర్టుకు రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. చందానగర్ జనతా బార్ లో జరిగిన దొమ్మిలో చంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతను సూర్యప్రకాష్ వేసిన సెక్షన్ 211 కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఎవరు చంపారు, అసలు ఏం జరిగిందని పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కిషోర్ పనే లాయర్. చంద్రయ్య సాక్ష్యం చెప్తే రాజగోపాల్ గారిని వాడే చంపించాడని అందరూ తెలిసిపోతుంది. అందుకే చంపించాడు. మరి 5 ఏళ్ల క్రితం ఏ కేసులో అడ్డొచ్చాడని వాడు రాజగోపాల్ గారిని చంపించాడు. అసలు మిస్టరీ అంతా రాజగోపాల్ గారి హత్యలోనే ఉంది. అది తెలియాలంటే రాజగోపాల్ గారి హత్య జరిగినప్పుడు ఏం జరిగిందో తెలియాలి. 5 సంవత్సరాల క్రితం రాజగోపాల్ గారు చేసిన ఉద్యమాల గురించి, కిషోర్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల గురించి, అప్పుడు జరిగిన హై ప్రొఫైల్ కోర్టు కేసుల గురించి, ప్రతి పేపర్లో వచ్చిన న్యూస్ గురించి, టీవీ డిబేట్ల గురించి మనకి పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్ కావాలి.
ఆ చంద్రగాడిని ఎందుకు చంపావయ్యా? తాగపోతున్నాయాలు ఆ రాజగోపాల్ని నేనే చంపించానని వాళ్ళ దగ్గర వాగాడంట. బయట ఎక్కడైనా వాగడని ఏంటి గ్యారంటీ సార్? కేసులో వాడు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. ఆ సూర్యగాడు ఎంక్వైరీ కమిషన్ వేయమంటే ఏం చేస్తావు? 5 years బ్యాక్ ఏం చేశామో అదే చేద్దాం సార్. అలాగేలాగండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కోవడం ఏంటండి? ఇదో పెద్ద స్కామ్. ఏదైతే ఎలక్ట్రానిక్ హబ్ కోసం 100 ఎకరాలు పూలింగ్ చేసామని చెప్తున్నారో అది గతంలోనే పేదవాళ్ళ కోసం ప్లాట్లుగా చేసి పంచిపెట్టేశారు. ఇప్పుడు అదే భూమిని పేద ప్రజల దగ్గర నుంచి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పెట్టి కొంటున్నారు. ఆ పేదవాళ్ళు ఎవరు? ఆ పార్టీ కార్యకర్తలే. ఇందులో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి? సంవత్సరం క్రితం ఎవరైతే పట్టాలు ఇచ్చారో వాళ్లే ఈ ల్యాండ్ స్కామ్ చేశారు అని క్లియర్ గా అర్థమవుతుంది. దీని మీద మేము ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేయబోతున్నాం. చూస్తున్నారుగా ఆ శివరాం గారిని. వాడు అదే పనిగా ల్యాండ్ స్కామ్ సిబిఐ ఎంక్వైరీని గోలగోల చేస్తున్నాడు. ఆ శివరామ్ గాడు అంతేనయ్యా, కొత్త టాపిక్ దొరికేదాకా దీన్నే పట్టుకొని వేలాడుతుంటాడు. కొత్త టాపిక్ ఇచ్చేస్తే పోలా? కొత్త టాపిక్ అంటే చంపేయాలి. ఎవరిని? రాజ్ గోపాల్ని. అతనెప్పుడు చట్టం జనం న్యాయం అంటూ తిరుగుతూ ఉంటాడు. సమాజంలో మంచోడు, పేదోళ్ల దేవుడు సార్. అతన్ని చంపితే మనకు యూస్ ఏంటి సార్? ఒక గొప్పోడి చావు దేన్నైనా మర్చిపోయేలా చేస్తుందయ్యా. రాజ్ గోపాల్ని చంపేస్తే జనం, మీడియా, ఆ శివరామ్ గాడు కూడా మన ల్యాండ్ స్కామ్ నుండి డైవర్ట్ అయ్యి ఆ రాజ్ గోపాల్ హత్య గురించే మాట్లాడతారు. సో జాగ్రత్తగా రాజ్ గోపాల్ని చంపేయడానికి ప్లాన్ చేయి. అలా ఎలా అండి? ఏం చేస్తుంది ప్రభుత్వం? మాలాంటి నాయకులకు రక్షణ లేదా? దీని మీద ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాజగోపాల్ చౌక్ న్యాయం జరిగేలా చూస్తాం. నల్లగండ్ల ల్యాండ్ స్కామ్ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఏ సంబంధం లేని రాజగోపాల్ గారిని హత్య చేశారు. ల్యాండ్ స్కామ్ న్యూస్ లాస్ట్ పేజ్కి వెళ్ళింది. రాజగోపాల్ గారి హత్య మెయిన్ న్యూస్ అయింది. నన్ను అరెస్ట్ చేయగానే అన్ని ఛానల్స్ లో నా న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయింది. ల్యాండ్ స్కామ్ న్యూస్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో కూడా లేకుండా పోయింది. ఒక్క రాజగోపాల్ గారి హత్యతో 100 ఎకరాల ల్యాండ్ స్కామ్ న్యూస్ జనాలు మర్చిపోయేలా చేశారు. ఇదంతా ఎవరు చేస్తుంటారు శివరాం గారు? ఇంకెవరండి? ఆ భూముల సంవత్సరం క్రితం పేదవాళ్ళకి పంచి ఇచ్చిన వారు ఇదంతా చేస్తున్నారు. పట్టాలిచ్చింది అప్పటి హోమ్ మినిస్టర్, ల్యాండ్ స్కామ్ చేసింది అప్పటి హోమ్ మినిస్టర్ నాగేందర్ అండ్ వాడి తొత్తు సిఐ కిషోర్. ఇదంతా చేసింది. అంతా కరెక్ట్ గానే ఉంది, కానీ దీన్ని కోర్టులో నిరూపించడం ఎలారా? చతురంగ బలముతో యుద్ధం, పదునైన ఆయుధం సిద్ధం.